గ్రంథాలయ రూఫ్ శిథిలం అవడంతో పాఠకులు గ్రంథాలయం అధికారి అభ్యర్థన మేరకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా ₹1,00,000 ఖర్చు చేసి సరికొత్త రూఫ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ తెలిపారు. సుమారు ₹1,00,000 వ్యయంతో గ్రంథాలయానికి సరికొత్త రూఫ్ ను సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఏర్పాటు చేసింది. సోమవారం ఉదయం గాంధీనగర్ పార్క్ లో ఆధునీకరణ చేసిన గ్రంథాలయాన్ని ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి కలిసి పరిశీలించారు. కొత్తగా ఏర్పాటు చేసిన రూఫ్ ను సందర్శించి పనుల నాణ్యతపై సంతృప్తిని వ్యక్తం చేశారు. గ్రంథాలయానికి వచ్చిన పలువురు పాఠకులు ఈ సమస్యను సత్వరమే పరిష్కరించినందుకు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ను, అలాగే రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబును, కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తిని ప్రత్యేకంగా అభినందించారు. గత కొంతకాలంగా వర్షాకాలంలో నీరు లీక్ అవుతూ పుస్తకాలకు నష్టం కలుగుతున్న పరిస్థితి ఉండేదని, ఇప్పుడు నూతన రూఫ్ తో ఆ ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయాయని పాఠకులు తెలిపారు. ఈ సందర్భంగా తలాటం హరీష్ మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన భండారాలు, అవి కేవలం పుస్తకాలు చదివే కేంద్రాలే కాకుండా మన సంస్కృతి, సాంప్రదాయాల విలువలను భవిష్యత్ తరాలకు అందించే ముఖ్యమైన వేదికలు. అటువంటి గ్రంథాలయాలు సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ దిశగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. రాజ్యసభ సభ్యులు సామా సతీష్ బాబు, కార్యాలయం ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ప్రోత్సాహంతో విద్య, విజ్ఞానం, యువతాభివృద్ధికి లక్ష్యంగా ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాల్లో ఇది మరో కీలక అడుగని నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో కూడా గ్రంథాలయాల అభివృద్ధి, పాఠకుల సౌకర్యాల పెంపుదలకు మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో వెంకటరమణ, కృష్ణమూర్తి, రామారావు, సత్యనారాయణ శర్మ, రామశేషాద్రి, లైబ్రేరియన్ అహల్యాదేవి, గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. పెద్దలందరికీ నమస్కారం అండి. మన స్థానిక గాంధీనగర్ మున్సిపల్ గ్రంథాలయంలో మన మేడం గారు ఒక 2 నెలల క్రితం మనకి పైన షేడు పాడైపోవడం వల్ల వర్షం ఎక్కువగా పడిద్దండి. ఇక్కడ గ్రంథాలయం చాలా ఎంతో డిసిప్లిన్గా, ఎంతో మరి పెద్దలందరూ చదువుకున్న ఈ ఇబ్బంది చాలా ఎక్కువగా ఉండేది. ఇది మామూలుగా క్లోజ్ చేద్దామన్నా దీని వెలుతురు కూడా దీని నుంచి వస్తుంది. అందుకని మన ఫైబర్ రేక్స్తో మనం ఒక 3 డేస్ క్రితం చేయించామండి, సుమారుగా ₹1,00,000 పెట్టి. ఎందుకంటే గ్రంథాలయాలు ఉంటేనే మనకి చదువు కన్నా, విజ్ఞానం కన్నా, దేనికైనా మనుషులు మంచితనానికి అంటే గ్రంథాలయం ఉంటుంది. గ్రంథాలయాన్ని మించింది ఏది ఉండదు. ఈవేళ పెద్దలందరూ ఇంతమంది ఇక్కడ ఉండి చదువుతున్నారంటే ఈ గ్రంథాలయం ఉంది కాబట్టి. ఇలా గ్రంథాలయాలు డెవలప్ చేయాలని మనకి ఎప్పుడు మన జిల్లా గ్రంథాలయంలో, పెద్ద పెద్ద గ్రంథాలయాల్లో కూడా మన కూటమి ప్రభుత్వంలో వచ్చాక అన్ని వసతులు కల్పించి చేస్తానంటున్నారు, చేస్తారు త్వరలో కూడానే. ఈ గ్రంథాలయానికి మా వంతు సానాసీబు ఫౌండేషన్ సతీష్ గారు చెప్పడం వల్ల వెంటనే ఇది స్పందించి మనం వెంటనే చేయించామండి. మనకి ఇక్కడ పుస్తకాలు కానీ, ఇక్కడ ఉన్న గ్రంథాలు కానీ ఏదన్నా ఉన్నా సానాసీబు ఫౌండేషన్ ద్వారా తప్పక ఈ గ్రంథాలయానికి, మన మున్సిపల్ గ్రంథాలయానికి ఎప్పుడు మేము సర్వీస్ చేస్తూనే ఉంటాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. మంది ఇచ్చేటప్పుడు కూడా ఆలోచిస్తారు నేను ఎంతవరకు ఇవ్వాలి, కానీ మనసు ఉన్నవాడికి ఏం చేస్తాడంటే ఎంతైనా ఇచ్చేస్తాడు, తన దగ్గర ఉన్నా లేకపోయినా ఇచ్చేసి. అలాంటి ప్రక్రియకి ఒక పైదాన్ని ప్రోత్సహించి అది ప్రయాస, ఒక విధంగా ప్రయాస శ్రమతో కూడింది. అలాంటి వ్యయం ₹1,00,000 ఖర్చు పెట్టినట్టు తెలిసింది. సానా సతీష్ మన ఫౌండేషన్లో ప్రథమంగా ఇనిషియేట్ తీసుకున్నది హరీష్ రావు గారు. అలాంటి ముఖ్యమైన పని చేశారంటే నిజంగా ఆయన హృదయానికి నిజంగా మెచ్చుకుని మనం ఎంతో హ్యాట్స్ ఆఫ్ అండి. ఆయన హృదయం కూడా వయసులో పెద్ద వయసు ఉన్నవాళ్ళ కనిపించట్లేదు ఎవరు సతీష్ గారు, కానీ ఆయన మాటల్లో కనిపెట్టింది నేను ఏంటంటే ఎప్పుడో 1980 నుంచి ఏదో చేస్తున్నట్టు ఆయన పుస్తకాల గురించి ప్రత్యేకమైన శ్రద్ధ, ఆ సమాజ సేవ, పుస్తక పఠనానికి వృద్ధి చేయడం అనేది నిజంగా చాలా గొప్పతనం. హ్యాట్స్ ఆఫ్ సతీష్ గారు. ఈ కార్యక్రమానికి లక్ష్మణరావు గారు రావడం, ఇంకో పెద్దలు మా పెన్షనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు నరసింహారావు గారు, అలాగే సెక్రటరీ గారు రామారావు గారు, ఇంకా పెద్దలు ఇంకో వీరు, ఇంకొక ఆయన వెనకాల ఉన్నారు, ఆయన పేరు ఎవరో నాకు తెలియదు. ఇలాగ అందరూ ప్రోత్సహించి నేను పొగడలేకపోతున్నాను, చేసింది మాత్రం నాకు ఉప్పొంగిపోతున్నాను ఈ మన హరీష్ బాబు గారు చేసింది. కాబట్టి ఇది ఎల్లకాలంలో ఆయనకి మనసు ఆయనకి ఎలాంటి పనులు చేయాలని, భగవంతుడు ఆయనతో చేయించాలని, ఈ హృదయాన్ని మరింత పదింతలు రెట్టింపు చేయాలని కోరుకుంటూ, వారిని పెద్దవారు కాబట్టి, చిన్నవారు కాబట్టి నేను ప్రోత్సహిస్తూ, ఆశీర్వదిస్తూ లక్ష్మణరావు గారిని, ఇలాగే హరీష్ గారిని, అందరినీ కూడా ఇలాంటి పనులు చేయాలని కోరి